సుమారు 10 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారట. అందులో మహిళలు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, కుటుంబాలతో కలిసి చూసే సమయం ఉంటుంది. వాడు మాట్లాడిన ఆ బూతు మాటలు అవి ఎంత జుగుప్సాకరంగా ఉందండి అంటే నేను జనరల్ గా చూడలేదు సార్. రాత్రి ఎవరు నాకు ఇట్లా పెడితే నేను అది వీడియో ఓపెన్ చేసి కట్ చేశాను. వాడు దేవుళ్ళ మీద మాట్లాడుతున్నాడు, దేశం మీద మాట్లాడుతున్నాడు అండి. దేశంలో చిన్నపిల్లల్ని రేప్ చేస్తారు, నా బిడ్డను రేప్ చేస్తారు అని చెప్పి వాడు వేరే ఏ దేశంలో ఉంటూ మాట్లాడుతున్నాడంటే వాడిని పట్టుకొని ఈడ్చుకొని వచ్చి కఠినమైనటువంటి శిక్ష విధించాలండి. ఇలాంటి వాళ్ళని ఏ ఏ ఏ రకంగా ఉపేక్షించకూడదు. ఎలాంటి జాలి, దయ, లేకపోతే వాడి విజ్ఞత, లేకపోతే ఇంకోటి వాడి వాక్ స్వాతంత్రము తర్వాత భావ ప్రకటన స్వేచ్ఛ ఈ పేరుతోటి కూతురు మాట్లాడే సార్ చాలా దరిద్రమైనటువంటి దీంట్లో ఉంది సార్. ఇప్పుడు నాకెవరో చెప్పినట్టు ఖచ్చితంగా ఇలాంటి వాటి మీద కూడా ప్రభుత్వం సెన్సార్షిప్ విధించేటటువంటి ప్రయత్నం చేయాలి. వాడు ఎక్కడ దొరికితే అక్కడ సుమోటో కేసులు, మొన్న మీరు ఇందాక శివాజీ గురించి చెప్పారు, వెంటనే మహిళా కమిషన్ స్పందించి సుమోటో కేసు ఏదైతే పెట్టిండో ఆయన మీద కాదు సార్ పెట్టాల్సింది, ఇలాంటి వాళ్ళ మీద. ఈ వీడియో చూసి తక్షణం ప్రభుత్వము లేదా కోర్టు లేకపోతే పోలీసులు స్పందించి కేసు పెట్టి, మేము కూడా పెట్టామండి విశ్వ హిందూ పరిషత్ నుంచి వాడి మీద ఆల్రెడీ కేసు ఫైల్ చేయటం అయింది. వాడిని ఎక్కడున్నా వేరే దేశంలో ఉన్నాను, నేను రాను, నన్ను ఏం చేసుకుంటారో చేసుకోండి వాడి ఇష్టానుసారంగా మాట్లాడే ఇది దాన్ని ఉపేక్షిస్తే మంచిగా అండి. దేశం గురించి మాట్లాడుతున్నాడు వాడు విదేశాలలో పోయి వాడు ఈ దేశంలో భద్రత లేదు, చిన్నపిల్ల నాకు పిల్ల పుడితే రేప్ చేస్తారో ఏమో అని వాడు ఈ దేశంలో బతుకుతూ, ఈ దేశం సబ్స్క్రైబర్స్ తోటి వాడు బ్రతుకుతూ దేశం గురించి మాట్లాడేటటువంటి హీన స్థితిలో ఒక పెద్ద మాఫియా నడుస్తుంది. హిందుత్వాన్ని దెబ్బతీసేటటువంటి కుట్రలో భాగంగా జరుగుతుందండి ఇదండి. వాడికి ఏం తెలుసండి ద్రౌపది గురించి, గరికపాటి నరసింహారావు గురించి వాడికి ఏం తెలుసు? వాడు అసలు అది నికృష్టుడండి. వాడు ఒక పెద్ద దేశద్రోహి అని కూడా చెప్పుకోవచ్చు. తక్షణం మీ ఛానల్ ద్వారా నేను అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను, అన్ఫాలో చేయండి అందరు. వాడు ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో మొత్తం వాడిని అన్ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసి వాడి మీద ప్రతి పోలీస్ స్టేషన్ లో వాడి మీద కేసు పెట్టి వాడిని వేరే దేశంలో ఉన్నాడట ఈడ్చుకొని వచ్చి వాడి మీద కేసు పెట్టే విధంగా కేసు పెట్టి లోపలేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను విశ్వ హిందూ పరిషత్ నుంచి. రైట్ సార్, థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. రైట్, ఓవరాల్గా చూస్తే ఎక్కడున్నా కూడా ఆగ్రహ జ్వాలలు అయితే అందరిలోనూ కనబడుతున్నాయి. నాన్ వెజ్ అనే కాదు, ఎవరైనా కూడా అంటే మాట్లాడితే వచ్చి మరి హిందూ దేవుళ్ళ మీద, సనాతన ధర్మం మీద పడేవాళ్ళందరూ కూడా చెంపపెట్టలాగా ఉండాలి విశ్వ హిందూ పరిషత్ నుంచి మరి ఈయన కోరుకోవడం జరిగింది. ఎస్ నరోత్తమ్ గారు, మీరు కంటిన్యూ చేయండి. కాదు ఇప్పుడు మాట్లాడిన ఆయన చాలా కీలకమైన పాయింట్ ఒకటి చెప్పారు. ఇదొక పెద్ద మాఫియా సంబంధించి, ఇట్స్ బిగ్ మాఫియా, ఇట్స్ బిగ్ నెక్సస్ వరల్డ్ వైడ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఇది మాటల యుద్ధాలు జరుగుతున్నాయి, అన్ని మారల్ పోలీసింగ్ జరుగుతున్నాయి. వేరే మతాల మీద ఎందుకు జరగట్లేదు? ఓన్లీ హిందూ మతం మీద సాఫ్ట్ టార్గెట్ ఎందుకు చెప్తాను అంటే గ్లోబల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను చూడండి. ఇప్పుడు కనెక్టింగ్ ఇట్ టు ద బంగ్లాదేశ్ ఇష్యూ. ఇప్పుడు బంగ్లాదేశ్ ఇష్యూ ఏం జరుగుతుంది? బంగ్లాదేశ్ మత కల్లోలాలు కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది, కొన్ని డికేడ్స్ గా జరుగుతుంది. మన అక్కడ హిందూ దేవాలయ హిందూస్ ని భేదించటాలని. కానీ ఇప్పుడు కావాలని సర్ఫేస్ అయ్యి మొత్తం పబ్లిక్ లోకి మొత్తం ఏంటంటే దీనికి బిహైండ్ ద స్క్రీన్స్ ఉన్నది కొన్ని అన్యశక్తులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మన పహల్గాం దాడి తర్వాత ప్రపంచ దేశాలకి తెలిసిపోయింది మన సత్తా ఏంటి, అవర్ డిఫెన్స్ పవర్ ఏంటి, అవర్ హౌ వీ కెన్ అవర్ స్ట్రాటజిక్ పవర్ ఏంటి, ఆల్ దీస్ థింగ్స్ దే అండర్స్టూడ్. ఇప్పుడు ఏంటంటే దే వాంట్ గెట్ బ్యాక్. ఇది అనదర్ గ్లోబల్ మాఫియా, వెపన్స్ ట్రేడ్, ఎకనామిక్స్, ఈ మాఫియా. దీన్ని గెట్ బ్యాక్ అవటానికి దే నీడ్ బంగ్లాదేశ్ ఇష్యూ ఇప్పుడు క్రియేట్ చేస్తున్నారు. ఇట్స్ అ డాక్టర్డ్ ఇష్యూ. అక్కడ ఉన్న గవర్నమెంట్ కూడా ఎవరు? ఇట్ ఈస్ అ స్టూజ్ ఆఫ్ ది యుఎస్ గవర్నమెంట్. పోయిన గవర్నమెంట్ తీసుకొచ్చి పెట్టింది. షేక్ హసీనా గారు ఇండియాలో ఉన్నారు, అక్కడ స్టూజ్ గవర్నమెంట్ ఉంది. ఇవన్నీ కావాలని సర్ఫేస్ చేసి మత కల్లోలాలు జరుగుతున్నాయి, మన దేశంలో కూడా జరుగుతున్నాయి, అన్ని చోట్ల జరుగుతున్నాయి. ఇప్పుడు ఇంకోటి, మన అపోజిషన్ ఏంటి? అపోజిషన్ పార్టీ కంపారిజన్స్ 1971లో ఇందిరాగాంధీ గారు యాక్షన్ తీసుకున్నారు, అట్లా ఇప్పుడు మోడీ గారు ఇప్పుడు యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే రూలింగ్ పార్టీ ఈజ్ అ మెజారిటేరియన్ సెంట్రిక్ పార్టీ. అంటే
హిందూ రైట్స్ కోసం మెజారిటేరియనిజం ఉంటది. సో ఆ యాంగిల్ ని స్టిమ్యులేట్ చేయడానికి, ఆ Yes. యాంగిల్ ని చివరిగా చెప్పండి సార్, సమయం అయింది. నేను మీరు చెప్తున్నాను. చివరిగా చెప్పండి, యాంగిల్ కంక్లూడ్ రెచ్చగొట్టడానికి- చేయండి టాపిక్ మీద. ఎస్ కంక్లూడ్ చేస్తున్నాను. Yes, yes. రెచ్చగొట్టడానికి ఇది ఒక మాఫియా, ఇది ఒక నెక్సెస్, స్ట్రక్చర్డ్ నెక్సెస్. మైక్రో లెవెల్, నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ అందరు కలిసికట్టుగా చేసే నెట్వర్క్. మనం రెచ్చగొట్టాలి, ఇప్పుడు మనం ఆ చిక్కులో పడాలి, ఇప్పుడు ఏదో బంగ్లాదేశ్ లాంటి ట్రాప్ లో పడాలి, ఇప్పుడు అక్కడ వార్కి వెళ్ళాలి. ఆ వార్ లో చికెన్ నెక్ ఉంది, చికెన్ నెక్ సరిహద్దు, దాన్ని క్యాప్చర్ చేయాలి, ఇంకో కంట్రీ నార్త్ ఈస్ట్ ని క్రియేట్ చేసేయాలి. ఇవన్నీ లాడ్ ఆఫ్ థింగ్స్, డీపర్ థింగ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. మైక్రో లెవెల్ లో చూసుకుంటే ఒక శివాజీ గారు అన్ఇంటెన్షనల్ కూడా అయి ఉండొచ్చు. బట్ ఇప్పుడు అన్వేషణ నాకు చాలా డౌట్స్ వస్తుంది. బికాస్ దిస్ గై గోస్ వరల్డ్ వైడ్, చాలా ప్లేసెస్ కి వెళ్తాడు. ఇట్లా దెర్ ఇస్ స్ట్రక్చర్డ్ నెక్సెస్, స్ట్రక్చర్డ్ ప్యాటర్న్ టు డీస్టెబిలైజ్ అవర్ కంట్రీ. ఇది ఖచ్చితంగా ఇప్పుడు న్యాయ నిపుణులు ఉన్నారు, ఇంకొక ఆయన ప్యానలిస్ట్, ఆయన చెప్తున్నాను, సువమోటోగా కాదు, వీ హ్యావ్ టు extradite him and put him behind bars so that no one else does the same thing again. రైట్ సార్, రైట్ సార్, మళ్ళీ అటువంటి పనులకి పాల్పడు. రైట్ నరోత్తమ్ గారు. ఎస్, మనతో అందుబాటులో ఉన్నారు అక్షర్ సచిన్ గారు, సీనియర్ జర్నలిస్టు, ఫోన్ ద్వారా. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. అక్షర్ సచిన్ గారు, ప్లీజ్ చెప్పండి, మీరు ఏమనుకుంటున్నారు ఇదే ఇష్యూ గురించి. సార్ నమస్కారం సార్, మీకు ప్యానల్ ఉన్న పెద్దలు కూడా నమస్కారం సార్. Yes. సార్ ఇప్పుడు